ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రెండవ దినమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి చక్కటి వాతావరణాన్ని దేవుడు ఈరోజు కూడా దయచేశాడు. ఈ 3 రోజులు కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి అంశం ఏమిటి అంటే మారిన ప్రపంచంలో మారని క్రైస్తవ్యము. మనం గమనించామో ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది, లోకం అనేటువంటిది మారిపోతూ ఉంది. అనేక విషయాలలో ఈ యొక్క ప్రపంచము, లోకము మార్పులకు గురవుతూ ఉంది. కొన్ని విషయాలలో మార్పు అనేటువంటిది మంచిదే, కానీ అనేక విషయాలు మనం గమనించినప్పుడు అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించటం జరిగింది. అయితే మనము ఈరోజు ఏమి గమనించబోతూ ఉన్నామంటే, మరి క్రైస్తవ్యం యొక్క పరిస్థితి ఏమిటి, క్రైస్తవ్యం యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంది, క్రైస్తవ్యము కూడా మార్పులకు లోనవుతూ ఉందా, గురవుతూ ఉందా? ఒకవేళ క్రైస్తవ్యంలో కూడా మార్పులు వస్తే లోకంలాగా మంచి మార్పులు, చెడ్డ మార్పులు కూడా ఉన్నాయా? ఒకవేళ చెడ్డ మార్పులు గనక ఉన్నట్లయితే మరి ఆ మార్పులు ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తూ ఉన్నాయి? బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాము, ప్రభు అయినటువంటి యేసు ఒక సంఘాన్ని స్థాపించాడు. మరి నేడు ఈ సంఘము, అపోస్తులు బోధించినటువంటి సంఘము మరి ఎలాంటి మార్పులకు గురవుతూ ఉంది అనేటువంటి విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం. ఇందుకు ముందుగా చదివినటువంటి వాక్య ప్రకారము మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీలను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గాలను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. పురాతన మార్గాలను గురించి విచారించుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పురాతనమైనటువంటి మార్గాలు అంటే క్రొత్త దారుల్లో మనం వెళ్ళకూడదా అని అంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, క్రొత్త దారులు మనకు ఆత్మీయ జీవితంలో పనికిరావు. దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో కాలము మారుతూ ఉన్నప్పటికీ కూడా అదే దారిలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇజ్రాయేలీని కనుక మనం గమనించినట్లయితే సీనాయి కొండ మీద వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమో ఏదైతే ఉందో అదే ధర్మశాస్త్రమో క్రీస్తు సిలువలో కొట్టేసే అంతవరకు అమల్లో ఉంది. అంటే రమారమి మనం గమనించినప్పుడు మనము మోషే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని కనుక తీసుకున్న కాలం మనం చూసినట్లయితే దాదాపుగా BC 1500 అని తెలియజేస్తూ ఉంటారు. అంటే రమారమి 1500 సంవత్సరాలు అదే ఆజ్ఞలు అమల్లో ఉన్నాయి. లోకం మారిపోతుంది కాబట్టి మేము కూడా లోకానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మేము మారిపోతాము అని ఇజ్రాయేలీలు వాళ్ళు ప్రవర్తించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఈ 16వ వచనములో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గాలలో నిలిచి చూడండి, పురాతనమైనటువంటి మార్గాలను గురించి విచారించండి, మేలు కలిగే మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు శిలువలో మరణించి ఆయన పునరుత్థానము చెంది ఆ తర్వాత వచ్చినటువంటి పెంతెకోస్తు దినాన ఒక సంఘం అనేటువంటిది ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా చర్చ్ అని మీరు వింటూ ఉంటారు. ఏమిటి ఈ సంఘమో, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనుషుల ఆలోచనల నుండి రాలేదు, దేవుని ఆలోచనలో నుండి వచ్చింది. దీన్ని మనుషులు ప్రారంభించలేదు, క్రీస్తు ప్రభు ప్రారంభించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టిపెట్టు కాదు, అయ్యా నాకు సంఘం కట్టిపెట్టు పేతురు అని అనలేదు ఆయన, కట్టుదును అంటే క్రీస్తు ప్రభు ఈ భూమి మీద స్థాపించినటువంటి సంఘము. ఈరోజు చర్చ్ అనేటువంటిది మనం గమనించినప్పుడు అనేక రకాలైనటువంటి మార్పులకు అది గురవుతూ ఉంది.
అవును, మార్పులు అనేటువంటివి సహజమే. లోకంలో మనం గమనించినప్పుడు అన్నీ మారిపోతూ ఉన్నాయి. నిన్న మనం చూసాము, మన రోడ్లు మారిపోతూ ఉంటాయి, మన ఊర్లు మారిపోతూ ఉంటాయి, మన అంగళ్ళు కొట్లు మారిపోతూ ఉంటాయి. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం మారిపోతూ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది, ప్రపంచంలో అన్నీ మారిపోతూ ఉంటాయి. అన్నీ మారిపోయినట్లుగానే మరి సంఘాలు కూడా మారిపోవాలి కదా అని అంటూ ఉంటారు. కానీ సంఘము అనేటువంటి విషయంలో మార్పు అనేటువంటిది మనము చేయకూడదు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని మాత్రమే చేయాలి. ఇందాక మనం చూసినట్లుగా సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము దేవుడు ఎలాంటి ఆరాధనా పద్ధతినైతే చెప్పాడో అదే ఆరాధనా పద్ధతిని 1500 సంవత్సరాలు వాళ్ళు అనుసరించాలి, ఎక్కడ మార్చకూడదు. కానీ ఈరోజు మనం గమనించినప్పుడు ఈరోజు కూడా క్రైస్తవులకు ఏదైతే దేవుడు ఆరాధన పద్ధతిని ఇచ్చాడో దాన్నే మనం అనుసరించాలి, కానీ మార్చడానికి మనకు అధికారం లేదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 24వ వచనము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేనో. దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో ఆయన తన వాక్యంలో చాలా క్లియర్గా తెలియజేశాడు. అటువంటి ఆరాధనే నేటికి కూడా మనము చేయవలసినటువంటి అవసరం ఉంది. నేటికి మాత్రమే కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత, ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో ఉన్న రోడ్లు మారవచ్చు, మన బిల్డింగ్లు మారవచ్చు, మన కోట్లు మారవచ్చు, లేకపోతే అంత డిజిటలైజ్ అయిపోవచ్చు, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఎన్నో రావచ్చు. కానీ దేవుని ఆరాధన పద్ధతి మాత్రము మారకూడదు కూడదు కూడదు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే అన్నింటితో పాటు ఆరాధనా పద్ధతులు అనేటువంటివి పూర్తిగా మార్చేశారు. బైబిల్లో మనం గమనించినప్పుడు క్రైస్తవుల ఆరాధన ఎలా ఉండేది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ శతాబ్దంలో వారు కూడుకున్నప్పుడు ఆరాధన అనేటువంటిది చాలా సరళంగా పవిత్రంగా ఉండేది. కానీ ఈరోజు మనం ఆరాధనా పద్ధతులను గమనించినప్పుడు ఈరోజు ఆరాధనా పద్ధతులు అనేటువంటివి ప్రదర్శనలుగా మారిపోయినాయి. అంటే స్టేజ్ షోలను మనం అంటూ ఉంటాం కదా, అవి స్టేజ్ షోలుగా మారిపోయినాయి. ఆరాధనా పద్ధతులు అనేటువంటివి వినోదం ఎక్కువైపోయింది. అసలు ఆరాధనలో వినోదానికి ఏమిటి సంబంధం? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అబ్బా అయ్యగారు ప్రసంగం చెప్పాడంటే అంతా నవ్వే అని. అంటే నువ్వు నవ్వు కోరుకుంటున్నావా? అసలు దేవుని వాక్యం చెప్తే నీకు నవ్వేందుకు వస్తుంది? ఇక్కడ ఏమైనా కామెడీ షో జరుగుతూ ఉందా? మీరు చాలా సందర్భాల్లో మా సేవకులు కూడా ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారంటే, జనాల్ని బాగా నవ్విస్తే మంచి సేవకుడు, ఆ నవ్వించేటువంటి సేవకుడు ఉన్నాడు అనుకోండి, కవ్వించే సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్నే పిలవండి అని అంటారు. ఆయన దేవుని వాక్యం చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఆలోచన చేసేది లేదు. ఈరోజు అసలు ఆరాధనలో నవ్వులు ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ షోలంతా కూడా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మనం ఆరాధనలు కనుక గమనించినట్లయితే ఆరాధనలు అనేటువంటివి స్టేజ్ షోలుగా, ప్రసంగాలుగా, అవి ప్రదర్శనలుగా మారిపోయినాయి. ఆరాధనలు అనేటువంటివి వినోద కార్యక్రమాలుగా మారిపోయినాయి. అందులో పరిశుద్ధత అనేటువంటిది తగ్గిపోతూ వచ్చేస్తూ ఉంది. ఈరోజు ఆరాధన కార్యక్రమాలు ఎలా మారిపోయినాయి అంటే అదంతా కూడా ఒక స్టేజ్ షోలుగా మారిపోయినటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇంకా కొన్ని చోట్లయితే ఆరాధన అనేటువంటిది ఒక సంగీత ప్రదర్శనలు అయిపోయినాయి. ఎలాగైతే మనం డిసెంబర్ 31వ తారీఖు లోకంలో కనుక చూసినట్లయితే ఆల్ నైట్, అంటే మొత్తము రాత్రంతా కూడా వాళ్ళ వినోద కార్యక్రమాల్లో ఎవరో సినిమా డైరెక్టర్లను తీసుకొచ్చి, సింగర్స్ని తీసుకొచ్చి, అక్కడ మ్యూజిషియన్స్ తీసుకొచ్చి రాత్రంతా కూడా వాళ్ళ చేత పాటలు పాడించి ఒక టికెట్ పెడితే ఆ రాత్రంతా ఎంజాయ్ చేద్దామని వెళ్తూ ఉంటారు. ఈరోజు ఏమైపోయిందంటే ఆరాధన కార్యక్రమాలు కూడా ఒక కాన్సర్ట్ హాల్ లాగా మారిపోయినాయి. అందుకనే వచ్చేటువంటి జనాలందరికీ కూడా మంచి మ్యూజిక్ వినిపించాలి. వీళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారంటే, నేను దేవుణ్ణి ఆరాధించాలి అని రావటం కాదు, ఒక మంచి మ్యూజిక్ అక్కడికి వెళ్తే ఉంటుంది. ఈరోజు ఆరాధన కార్యక్రమాలు అనేటువంటివి వ్యాపార స్థలాలుగా, వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. అసలు వ్యాపారం అనేటువంటిది ఆరాధనలోకి ఎందుకు వచ్చింది? మన భక్తికి వ్యాపారానికి ఏమిటి సంబంధం?
ఈరోజు మనం గమనించినప్పుడు క్రైస్తవ్యం కూడా మనం చూసినట్లయితే కొబ్బరి నూనె డబ్బాలు అమ్మటము, కర్చీఫ్ గుడ్డలు అమ్మటము, రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాలలో కూడా దేవుని మందిరము వ్యాపారటిల్లుగా చేసినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. మరి అప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఊరుకున్నాడా అంటే ఆయన ఊరుకోలేదు. ఆయన వెళ్ళి రోకలు మార్చేటువంటి వాళ్ళ బల్లలన్నీ కూడా త్రోసివేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టి అక్కడ త్రాళ్ళను కొరడాలుగా చేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయవద్దు అని అన్నాడు. ఏదైతే చేయవద్దు అని అన్నాడో ఈరోజు ఆరాధనా కార్యక్రమాలు వ్యాపారపుటిల్లులుగా మారిపోయినాయి. సంఘాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. ఒక వ్యక్తి నాతో ఫోటో దిగితే, సేవకుడితో ఫోటో దిగితే 5,000 ఎందుకు ఇవ్వాలి? ఆయనతో టీ తాగితే 5,000 10,000 ఎందుకు ఇవ్వాలి? ఈరోజు నువ్వేమన్నా ఫిల్మ్ స్టారువా? నువ్వు ఏం చేయటానికి వచ్చావు? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించి వారిలో ఉన్నటువంటి పాప జీవితాన్ని దూరం చేయి. వాళ్ళలో పరిశుద్ధతను తీసుకొనిరా. వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసి మారు మనస్సు వైపుకు ప్రోత్సహించే విధంగా నీ సేవ ఉండాలి. కానీ నాతో ఫోటో దిగాలంటే ఒక ధర, నాతో టీ తాగాలంటే ఒక ధర, నాతో డైనింగ్ చేయాలంటే ఒక ధర, అక్కడ పెట్టిన కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కోవాలంటే ఒక ధర. ఏం జరుగుతుంది ఇదంతా? ఈరోజు ఇవన్నీ కూడా ఆరాధన జరిగేటువంటి స్థలాలేనా, లేదంటే ఇంకేమైనా జరుగుతూ ఉందా? ఈరోజు మనం గమనించినప్పుడు క్రైస్తవ్యం మారిపోయింది. ఎంత ప్రమాదకరంగా మారిపోయింది అంటే ఈ క్రైస్తవ ఆరాధనా స్థలాలన్నీ కూడా అవి స్టేజ్ షోలుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు దేవుని కొరకు వచ్చి పాటలు పాడేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు బాగా పాడారు అని వాళ్ళ గాత్రాన్ని చూపించుకునే పోటీ అయిపోయింది. అందుకనే కొంతమంది అసలు గ్రూప్ సాంగ్స్ అంటే ఇష్టపడరు. నాకు ఒక్కరికే ఇస్తేనే పాట పాడుతాను అని అంటూ ఉంటారు. అంటే నువ్వు దేవుణ్ణి నీ కంఠస్వరము ద్వారా, నీ గాత్రము ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని అనుకుంటున్నావా, లేదా నిన్ను మహిమపరచుకోవాలని అనుకుంటున్నావా? ఈరోజు నిజంగా మన పాట అనేటువంటిది భక్తి కాదు. మన పాటలో మనకు ఒక అతిశయం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. అలా ఏమైపోయిందంటే మనము ఆరాధనని పూర్తిగా మార్చివేసి ఈ భక్తి అనేటువంటి స్థానంలోనికి వినోదాన్ని తీసుకొని వచ్చేసాం. మనకి నవ్వులు కావాలి, అక్కడికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ కావాలి, అక్కడికి వెళ్తే మ్యూజిక్ కావాలి. అంతేగాని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా అనేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటిది ఇప్పుడేదో కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇజ్రాయేలీల్లో కూడా ఈ సమస్య ఉంది. క్రీస్తు భూమి మీదకి రావటానికి రమారమి 700 సంవత్సరాల ముందే ఇజ్రాయేలీల్లో ఈ సమస్య ఉన్నప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా ప్రవక్తను పంపించి యెషయా గ్రంథము 29వ అధ్యాయము మనం గమనించినప్పుడు 13వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ తమ హృదయాలు నాకు దూరము చేసుకొని ఉన్నవారు. వాళ్ళ హృదయాలు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా యొడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మానవుల విధులను బట్టి నేర్చుకున్నటువంటి భయభక్తులే కానీ దేవుడు నేర్పినటువంటి భయభక్తులు కావు. ఈరోజు నిజంగా చాలా ఆరాధనా స్థలాలు క్రైస్తవులకు ఏది ప్రాముఖ్యమైనటువంటిదో ఆ ఆరాధనను పూర్తిగా మార్చివేశారు. ఈరోజు ఆరాధన కార్యక్రమాల్లో మనం గమనించినప్పుడు పరిశుద్ధత స్థానంలో భావోద్వేగాలు వచ్చేసినాయి, ఎమోషన్స్ వచ్చేసినాయి. పరిశుద్ధత స్థానంలో ఉత్సాహం అనేటువంటిది వచ్చేసింది. ఎక్కడికి వెళ్తే వాళ్ళకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందో అటువంటి చోటకే ప్రజలు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. గట్టిగా అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. అసలు ఈ అరుపులకి కేకలకి ఆరాధనకి ఏమిటి సంబంధం? అలా అరిసి కేకలేస్తేనే అక్కడ ఆరాధన బాగా జరిగినట్లు. అంతేగాని దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ప్రశాంతంగా ప్రజలందరూ వింటూ విన్న వాక్యాన్ని నేర్చుకుంటూ నేర్చుకున్న వాక్య ప్రకారము తమ జీవితాలు మార్చుకొని పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధత వైపుగా వెళ్తే అది వాళ్ళకి ఆరాధన అనిపించదు. మీ దగ్గర ఏంటంటే సప్పగా ఉంది, మీ దగ్గర ఏంటంటే ఏమి ఎగరటాలు గంతులు పెట్టాలు లేవు, ఇక్కడికి వస్తే నాకు నిద్ర వచ్చేటట్టు ఉంది, నీరసం వచ్చేటట్టుగా ఉంది.
అదే అక్కడ అరిశారనుకోండి, గంతులు వేశారనుకోండి, అలా గనక చేసినట్లయితే ఇక్కడ నేను ఆరాధనకి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉన్నారు. అంటే ఈరోజు ఆరాధన పద్ధతులు అనేటువంటివి పూర్తిగా మారిపోయినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఆరాధన అనేటువంటిది ఒక స్టేజ్ షోలుగా మార్చేశారు. అందులో భావోద్వేగాలు వచ్చేసినాయి, అందులో ఏగరటాలు, గంతులు వేయటాలు, కన్నీళ్లు పెట్టుకోవటాలు. అంటే కన్నీరు పెట్టుకోకూడదు అన్నాడు ఒక ఆయన. లేదు, నీ కన్నీరు తప్పని అనటం లేదు, నీ కన్నీరు తప్పని అనటం లేదు. నిజంగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, క్రీస్తు నా కొరకు మరణించాడు అని నీకు అర్థమైనప్పుడు నీకు నిజంగా కన్నీరు వస్తేదని తప్పని అనటం లేదు. కానీ నటన కొరకు నువ్వు కన్నీళ్లు పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు అంగీకరించడు. నిజంగా నీ కన్నీరు లోపల నుంచి వస్తే దాన్ని తప్పని ఎప్పుడు కూడా అనలేదు. మనకు కావాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంతమంది ఆదివారం ఆరాధనలకు వస్తూ ఉన్నారు, ఇంతమంది వాక్యం వింటూ ఉన్నారు, ఎంతమంది జీవితాలు మారుతున్నాయి? 1 సంవత్సరం వచ్చారు, 2 సంవత్సరాలు వచ్చారు, 5 ఏళ్ళు వచ్చారు, 10 ఏళ్ళు వచ్చారు, 25 ఏళ్ళు వచ్చారు, చచ్చిపోయేదాకా సంఘానికి వచ్చినా కానీ వాళ్ళలో మార్పు రాలేదు. అంటే ఏం బోధిస్తున్నాము, వాళ్ళు ఏం వింటూ ఉన్నారు? ఈరోజు ఒక పిల్లవాడిని స్కూలుకు పంపిస్తే, 1 సంవత్సరం పంపించాం, అన్ని సబ్జెక్టులు తప్పాడు. మనం వెళ్ళి అడగమా, ఏం పాఠాలు బోధిస్తున్నారు మీరు? మా అబ్బాయి ఒక్క దానిలో కూడా పాస్ అవ్వలేదని మనం అడుగుతాం. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే, మనం ఎంతకాలము సంఘానికి వెళ్ళినా కానీ మన నోటి మాట మారదు, ఎంతకాలము సంఘానికి వెళ్ళినా మన జీవితాలు మారవు, మన కుటుంబాలు మారవు. మరి ఎందుకు ఈ క్రైస్తవ్యం? మరి ఏం జరుగుతుంది ఈ క్రైస్తవ్యం? ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ షోలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్టేజ్ షోలను చూడటానికి వినోదం కొరకు, నవ్వుకోవటం కొరకు, టైంపాస్ కొరకు ఆరాధనలకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే, స్టార్ కల్చర్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, సినిమాల్లో పెద్ద హీరోలు, చిన్న హీరోలు, పెద్ద రెమ్యునేషన్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూడా ఏమైపోయిందంటే, మనకు క్రైస్తవ్యంలో కూడా స్టార్స్ వచ్చేసారు. మనుషులు దేవుని వాక్యము కంటే కూడా మనుషులకు ఘనతనిచ్చేటువంటి దినాల్లో, ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. ఆ మనుషులను వెంబడించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆ స్టార్లు మాత్రమే కాదు, వాళ్ళు సెలబ్రిటీలుగా మారిపోతారు. ఆయన వస్తే చాలు. ఆయన వస్తే ఏమిటి? దేవుని వాక్యము ఎవరు చెప్పినా కానీ నీకు కావాల్సింది వాక్యము. అంతేగాని ఆయనతో ఫోటోనో, ఆయనతో టీ తాగటమో, కాఫీ తాగటమో, లేకపోతే ఆయనతో ఒక ఫోటో తీసుకొని నువ్వు తగిలించుకోవటమో, దీనివల్ల నువ్వేం పరలోకానికి వెళ్ళవు. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. ఆ దేవుని వాక్యాన్ని విని నీలో మారు మనస్సు రావాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం అనేటువంటిది నీలో రావాలి. ఆ క్రీస్తు సారూప్యము నీలో ఏర్పాటు అవ్వాలి. ఇందుకొరకు దేవుడు ఏర్పాటు చేసిందే సంఘము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఎఫెసీ సంఘానికి ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు స్థానిక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఆయన ఆలోచన ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి మనం గమనించినప్పుడు, మనమందరము విశ్వాస విషయంలోనో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెనో. ప్రతి క్రైస్తవునిలో సంపూర్ణత రావాలి. ఎంత సంపూర్ణత రావాలి అంటే, క్రీస్తులో ఎంత సంపూర్ణత అయితే ఉందో అదే సంపూర్ణత, దానికి సమాన స్థాయిలో ఉన్నటువంటి సంపూర్ణత ప్రతి క్రైస్తవునిలో, ప్రతి క్రైస్తవురాలిలో రావాలి అనేది దేవుని కోరిక. నువ్వేదో వచ్చావా, చూసావా, నువ్వు ఆనందపడ్డావా, నువ్వు నవ్వావా, నువ్వు ఒకవేళ తృప్తిగా భావించావా అనేది కాదు దేవునికి కావాల్సింది. నీలో క్రీస్తు యొక్క సారూప్యత కావాలి. నీలో పాపం యొడల పశ్చాత్తాపం రావాలి, మారు మనస్సు రావాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు పరిశుద్ధతను సంతరించుకోవాలి, క్రీస్తును అనుసరించగలగాలి. దాని కొరకు సంఘం ఉంది. నీ ఆరాధన అనేటువంటిది దేవుని కొరకు ఉండాలి. అంతేగాని నీ ఆరాధన నువ్వు సంతృప్తి చెందటానికి కాదు, నువ్వు సాటిస్ఫై అవ్వటానికి కాదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నాకు అక్కడికి వెళ్తే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుందండి అని. ఆరాధన అనేటువంటిది నీ సాటిస్ఫాక్షన్ కొరకు కాదు, దేవుడు సాటిస్ఫై అవ్వాలి.
అలా దేవుడు గనక సాటిస్ఫై అవ్వకపోతే నీ ఆరాధన వ్యర్థము వ్యర్థము వ్యర్థము. లేవీకాండం మనం గమనించేటప్పుడు 10వ అధ్యాయంలో ఒక హెచ్చరిక ఇజ్రాయేలీయులకు దేవుడు తెలియజేయటం జరిగింది. లేవియకాండము 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1-2 వచనాలు మనం చూసినప్పుడు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఆరాధించటం కాదు, ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆరాధించాలి. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు దేవుని ఆజ్ఞను గనక మీరిపోతే వెంటనే అక్కడే వారు హతులైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, నిజంగా పాత నిబంధనలో లాగా ఈరోజు కూడా అక్కడే కింద పడి టాని చనిపోయే పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఆరాధనలకు వచ్చినటువంటి పెద్ద పెద్ద గుంపులు అక్కడే చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని మార్చివేస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు వెంటనే శిక్ష వేయకుండా తీర్పు దినము అనేటువంటిది ఒకటి ఉంచాడు కాబట్టి మనం మిగులుతున్నాం. కానీ లేకపోతే ఆ రోజు అహరోను కుమారులైన నాదాబు అబీహులు దేవుడు చెప్పిన విధంగా కాకుండా వారి సొంత పద్ధతిలో ఆరాధించి ఎలాగైతే అక్కడ చనిపోయారో అలాగనే మృతులైపోయేటువంటి వారు. కాబట్టి ఈరోజు మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, క్రైస్తవులు ఆరాధనా పద్ధతులు మార్చివేసి కూడా నేను ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాను అనేటువంటిది గుర్తించటం లేదు. ఈరోజు ఆరాధనలు అనేటువంటివి వినోదాలుగా మారిపోయినాయి. నవ్వుకోవటానికి ఆరాధన వస్తూ ఉన్నారు, వాళ్ళకి తృప్తి కలగటానికి వాళ్ళు ఆరాధనకు వస్తూ ఉన్నారు. ఆరాధన అనేటువంటిది కేవలము వారి తృప్తి కొరకే కానీ దేవుణ్ణి తృప్తిపరచడానికి కాదు. అయితే ఇందాక మనం గమనించినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఎఫెసీ సంఘానికి ఆయన అంటున్నాడు, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి. అందుకు ఆయన ఏం చేశాడంటే 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లునో క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకునో పరిచర్య ధర్మము జరుగుటకునో ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఈ ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా దేవుడు ఎందుకొరకు పెట్టాడు అంటే నిన్ను పరిశుద్ధుని చేయాలి, సంపూర్ణుని చేయాలి. క్రీస్తుకు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఆ హోలీనెస్ నీలో రావాలి. కానీ నువ్వు ఎంతకాలం ఆరాధనకి వెళ్ళినా నాకు సంతోషంగా ఉంది, నేను ఎగురుతున్నాను, నేను గంతులేస్తున్నాను, క్రీస్తు సారూప్యం నాలో వచ్చినా రాకపోయినా నేను అక్కడికే వెళ్తానంటే, చదువు వచ్చినా రాకపోయినా నేను ఆ స్కూల్కే వెళ్తానంటే నీకు ఏమిటి ఉపయోగం? నువ్వు స్కూల్కి వెళ్ళేది చదువుకోవటానికి, చదువు నేర్చుకోవటానికి. అంతేగాని అది ఎంత పెద్ద బిల్డింగు, అక్కడ ఏసీ ఉందా, సోఫా ఉందా, నీ స్టేటస్ని చూపించుకోవటానికి కాదు. ఈరోజు స్కూల్ కూడా కొంతమంది మా అబ్బాయి పలానా స్కూల్లో చదువుతున్నాడంటే ఒక స్టేటస్, మా పిల్లలు పలానా చోట చదువుతున్నారంటే ఒక స్టేటస్. ఈరోజు సంఘం అనేటువంటిది ఆరాధన కూడా ఏమైపోయిందంటే మేము అక్కడ చర్చికి వెళ్తున్నాం, ఆ పెద్ద చర్చికి వెళ్తున్నాం అంటే అదొక స్టేటస్. కానీ నేను పరిశుద్ధునిగా మారటానికి, క్రీస్తు సారూప్యంలో ఎదగటానికి ఆరాధనకి రావటం లేదు. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ప్రజలకు అర్థం కావటం లేదు ఈరోజు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆరాధన అనేటువంటిది కేవలము మన తృప్తి కొరకు కాదు మనము చేయవలసింది. ఆరాధన అనేటువంటివి మనము దేవుడు చెప్పిన విధంగా మనం చేయాలి. అంతేగాని కాన్సర్ట్ హాల్ లాగా, కచేరీ హాల్ లాగా సంగీతాల కొరకు మనము ఆరాధనలు మార్చివేయకూడదు. వ్యాపారం చేయటానికి మనము ఆరాధనలు మార్చివేయకూడదు. అంతేగాని వ్యక్తి పూజ చేసేదానికి సెలబ్రిటీలుగా మార్చేసి దేవుని స్థానంలో వాళ్ళని పెట్టి వాళ్ళతో ఫోటో దిగితే చాలు, వాళ్ళతో టీ తాగితే చాలు అనే విధంగా మనము దేవుని స్థానంలో మనుషుల్ని మనం పెట్టకూడదు. అలా గనక పెట్టినట్లయితే మన ఆరాధన అనేటువంటిది పూర్తిగా వ్యర్థమైపోతూ ఉంది. మనం పరిశుద్ధత వైపు కాకుండా, క్రీస్తు యొక్క సారూప్యత వైపు కాకుండా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వైపు కాకుండా మనల్ని మనం తృప్తిపరుచుకునేటువంటి వినోదం వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రమాదము నుండి మనము జాగ్రత్తగా మేలుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఈ రీతిగా ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఓ తిమోతి, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అని తెలుసుకో. ఏం జరుగుతుంది అంటే, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. పైకి భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అవును, నిజంగానే ఈరోజు మన భక్తి అంతా కూడా పై భక్తే. మనం వచ్చేటువంటిది నిజంగా దేవుని కొరకు కాదు, నిజంగా దేవుణ్ణి తృప్తిపరచడం కొరకు కాదు, ఆయన చెప్పినట్లుగా మనం వినటానికి కాదు. నేను చెప్పినట్లుగా మా సేవకుడు వినాలి, నేను చెప్పినట్టుగా మా సంఘంలో జరగాలి. ఈరోజు ఈ అహం అనేటువంటిది ఉండి సంఘాలు పాడైపోతున్నాయి. లేదా సంఘాల్లో ఎలక్షన్స్ ఏంటండి, ఇవైనా రాజకీయ పార్టీలా? మీరు గమనించినప్పుడు ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి క్రొత్త నిబంధనలో సంఘంలో ఎలక్షన్ ఎలా పెట్టాలని ఎక్కడ ఉందని అడిగాడు. ఎలా పెట్టాలని కాదు, అసలు పెట్టమని కూడా లేదు. మరి మా సంఘంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే, బాడీస్ ఉంటూ ఉంటే, ఆ ఎన్నికలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అంటే, అదంతా కూడా లోకములో నుండి వచ్చినటువంటి ప్రక్రియ. అంతేగాని క్రొత్త నిబంధన సంఘంలో ఏ విధమైనటువంటి ఎలక్షన్లు ఉండవు. మరి ఈ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఈ ట్రెజరీలు, ఇవన్నీ వీటికి ఎలక్షన్లు, 2 గ్రూపులు, వాళ్ళు వీళ్ళు రాజకీయాలు చేసుకోవటాలు. ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నానంటే, ఆయన అంటూ ఉన్నాడు, ఆ 2 గ్రూపుల మధ్య గొడవలు జరిగి కోర్టుకు కూడా వెళ్ళారంట, పోలీసులు కూడా వచ్చారంట. సంఘం ఏంటి, ఏ ఊరు అనేటువంటి నన్ను అడగొద్దు, నేనేం చెప్పను. అలాంటి సంఘాలను ఊర్లో కూడా చూస్తూ ఉంటారు. ఏమిటి ఇదంతా అంటే, లోకములో నుండి సంఘము బయటికి రావాల్సింది పోయి, బయటకు వచ్చిన ఈ సంఘంలోకి మరలా లోకం వచ్చి ప్రవేశించింది. మన ఆరాధనలో లోకం వచ్చేసింది. పెద్ద పెద్ద కచేరీ హాల్, కాన్సర్ట్ హాల్ లాగా వినోదాల కొరకు ఈరోజు ఆరాధనలు మారిపోయినాయి. లోకములో నుంచి బయటికి రావాల్సినటువంటి క్రైస్తవులు మరలా ఈ క్రైస్తవ సంఘాల్లోకి లోకం అనేటువంటిది వచ్చి ప్రవేశించినటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిని క్రైస్తవులు గుర్తించలేకుండా ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, క్రైస్తవ్యంలో మరి మార్పులు వస్తున్నాయా అంటే, అవును, చాలా ప్రమాదకరమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఆరాధన అనేటువంటిది పూర్తిగా మారిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈరోజు మనమంతా కూడా ఉన్నాము. ప్రజలు దేవుణ్ణి కాకుండా కార్యక్రమాలను ఆస్వాదించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆరాధనలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళేటువంటి ఆరాధన, నువ్వు వెళ్ళేటువంటి సంఘములో దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేదా మనుషులను తృప్తిపరచడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అది మనుషుల కొరకే గనక జరిగినట్లయితే అక్కడికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆరాధన దేవుని కొరకు జరగాలి. నువ్వు వెళ్ళేటువంటి సంఘం అనేటువంటిది నిజంగా భక్తి కలిగినటువంటి సంఘంగా ఉండి దేవుణ్ణి మహిమపరిచేటువంటి సంఘంగా ఉందా, లేదా అది ఒక వ్యాపారపు టిల్లుగా, వ్యాపారపు కేంద్రంగా ఉందా? ఒకవేళ అది వ్యాపారపు కేంద్రం కనుక ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు ఎలాగైతే తోలివేశాడో అవి తోలివేయవలసినటువంటి స్థలాలు. ఈరోజు నిజంగా ఒక్కసారి ఒక ఆయన అంటున్నాడు, ఎలాగైతే మాల్కు వెళ్తే అన్నీ దొరుకుతాయో అలాగ అక్కడికి వెళ్తే చాక్లెట్లు ఉంటాయంట, బిస్కెట్లు ఉంటాయంట. మీ పిల్లవాడికి పుట్టినరోజుకి మీరు బయట కేక్ కొంటే కేకే వస్తుంది, మన దగ్గర కేక్ కొంటే కేకుతో పాటు ఆశీర్వాదం వస్తుంది. మాల్ పెట్టుకో నువ్వు, ఇంకెందుకు ఏ డీమార్ట్ లాగానో లేకపోతే ఇంకేదో లాగానో నువ్వు కూడా మాల్ పెట్టుకొని అన్నీ నువ్వే అమ్ముకో. పెట్రోల్ కూడా బంకు పెట్టుకొని నువ్వే అమ్ముకో. చర్చిలో బయట కొంటే పెట్రోలే వస్తుంది, ఇక్కడ కొంటే పెట్రోల్తో పాటు ఆశీర్వాదం వస్తుంది. నీ మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్తే నీకు యాక్సిడెంట్ కూడా అవ్వదు. చెప్పు, జనాలకు అదేగా కావాల్సింది. కాబట్టి ఏం చేశారంటే, జనాల బలహీనతతో వాళ్ళు వ్యాపారాలు మొదలుపెట్టేశారు. వ్యాపారాలు మొదలుపెట్టేసి వ్యాపార కేంద్రాలుగా మారిపోయినటువంటి ఆరాధనా స్థలాల్లో దురదృష్టవశాత్తు దౌర్భాగ్యులమైనటువంటి మనం కూర్చుంటున్నాం. నిజంగా ఒకసారి ఒక మనం ఎందుకండి దౌర్భాగ్యము అంటే, మరి అలాంటి వ్యాపారపు టిల్లులలో మనము ఒకలుగా కూర్చున్నామంటే మనది ఎలాంటి దుస్థితి? అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని చెప్పేసి అంటూ ఉంటాడు.
ఎందుకంటే నేను మేలు చెయ్యాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతూ ఉన్నాను. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. క్రైస్తవ్యాన్ని చూసి బాధపడవలసినటువంటి నీచమైనటువంటి స్థితిలో క్రైస్తవ్యం అనేటువంటిది ఉంది. నిజంగా దేవుణ్ణి కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా భక్తిగా ఆరాధించలేని ఒక క్రైస్తవ్యమో, పాట పాడుతున్నారు అంటే దేవుని కొరకు కాకుండా నా గాత్రం చూపించడానికి పాట, ప్రార్థన చేస్తున్నారు అంటే స్వార్థంతో నాకేదో ఇవ్వు అనేటువంటి ప్రార్థనలు, ప్రసంగాలు చేస్తూ ఉన్నారు అంటే దేవుని వాక్యం కాకుండా ప్రజల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రసంగాలు, ఇంకా పూర్తిగా చెప్పాలంటే అవన్నీ కూడా వ్యాపారం కొరకు జరిగేటువంటివి. ప్రజలను తీసుకొని వచ్చి కుర్చీలు నింపుకొని కలెక్షన్లు కాసులు రాలుతాయని అంటారు కదా, అటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి అంటే ప్రజలు దేవుణ్ణి కాకుండా కార్యక్రమాలను ఆస్వాదించేటువంటి ఆరాధన కార్యక్రమాల్లో కేంద్రాలలో ఈరోజు మనం ఉన్నాము. అలాంటి స్థితిలోనే గనక మనం కొనసాగితే మన ఆత్మీయత తగ్గిపోతుంది. తగ్గిపోయి క్షీణించిపోయి చివరికి అది చచ్చిపోతుంది. ఈరోజు అలాగే ఆత్మీయత చచ్చిపోయినటువంటి క్రైస్తవుల మధ్యలో మనం కూడా ఉన్నాం. సరొకైనా అంటున్నాడు, ఇంతకీ మనలో ఆత్మీయత ఉందా లేదా అని. ఉందా లేదా లోకం అందరికీ తెలుస్తుంది. ఈరోజు క్రైస్తవులాగా మాట్లాడరు, క్రైస్తవులాగా బ్రతకరు, క్రైస్తవుల్లో క్రైస్తవ్యమే లేదు అని దాని అర్థం ఏంటి? మనలో ఉందో లేదో మీరే చెప్పండి. ఎందుకు ఇదంతా అంటే పూర్తిగా మన ఆరాధనలన్నీ మారిపోయినాయి, మన భక్తి అంతా కూడా మారిపోయింది. అందులో సేవకులు చేసేటువంటి ప్రసంగాలు కూడా ఈ క్రైస్తవ్యంలో నేడున్నటువంటి క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే, ఈ క్రైస్తవుల్లో ముఖ్యంగా సేవకుల పరిస్థితి కనుక మనం చూసినట్లయితే మా ప్రసంగాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. మొదటి శతాబ్దంలో మీరు గమనించండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఎవరి దురద చెవులు ఆయన గీరలేదు, గోకలేదు. అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి ప్రసంగాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. ఎవరి దురద చెవులు ఆయన గీరలేదు, గోకలేదు. ఎవరిని సంతోషపెట్టేటువంటి మెప్పించేటువంటి ప్రసంగాలు ఆయన చేయలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎంత సూటిగా ఆయన దేవుని వాక్యాన్ని తెలియజేశాడంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పేతురు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. 36వ వచనములో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలని చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసినటువంటి యేసు అని అంటూ ఉన్నాడు. మీరు సిలువ వేశారు అంటే మీరు చంపారు, యు ఆర్ మర్డరర్స్, మీరు చంపారు, మీరు నరహంతకులు, మీరు క్రీస్తు అనేటువంటి దేవుని కుమారుని చంపి ఆయన రక్తాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారు అని అన్నాడు. నిజంగా అంతకంటే పెద్ద మాట ఉంటుందా? ఏంటండి ఇది ప్రసంగం అన్నాడు ఒక ఆయన. ఎస్, ఎగ్జాక్ట్లీ. నరహంతకులు అని చూపించినటువంటి ప్రసంగం అది. మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఈరోజు నువ్వు అలాగ చెప్పగలుగుతున్నావా? ఒక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని గురించి నువ్వు బోధించగలుగుతున్నావా? అలా బోధించడం నీ వల్ల కాకపోతే నువ్వు నీ సేవకుని ఉద్యోగం వదిలిపెట్టే. సేవకుని ఉద్యోగం అనేటువంటిది ఎవరి దురచెవులో గోకటానికి కాదు. చందా ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మిమ్మల్ని దీవిస్తాడు, మీ పిల్లల్ని దీవిస్తాడు, మీ పిల్లలు ఎంత పనికి మాలిన వాళ్ళైనా, గుట్కాలు నవిలినా, కైనీలు నవిలినా, పళ్ళన్నీ గేర్లు పట్టినా అన్న అయినా కానీ పిల్లలు అన్న తర్వాత అలాగే ఉంటారమ్మా, దీవిస్తారంటే 500-1000 రూపాయలు కానుకిచ్చి పంపుతారు. నేను చెప్పినటువంటి విషయం నిజంగా జరిగినటువంటి విషయము. ఒక సేవకుడు ఇలాగనే వెళ్ళి ఒక ఇంట్లో పిల్లలు వాళ్ళు గుట్కాలు నవిలేటువంటి అబ్బాయి ఉంటే ఆ తల్లితోటి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. పిల్లలు అన్న తర్వాత ఇవాళ ఊర్లో అందరూ అలాగనే ఉన్నారమ్మా, అయినా కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. నేను అడిగాను, ఎట్లా దీవిస్తాడు? ఆ అబ్బాయి అవి తిని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. అట్లీస్ట్ నువ్వు చెప్పాలి, అమ్మా క్రైస్తవులమైన మనకిది తగదు, మన కుటుంబాల్లో ఉన్న మన పిల్లలకి ఇది తగదు, దానివల్ల మీ యొక్క కుటుంబ సాక్ష్యం దెబ్బతింటుంది, దేవుని మహిమ అనేటువంటిది అక్కడ తగ్గిపోతుంది, దేవుడు అన్యుల మధ్యలో పలచన చేయబడతాడు, మన పిల్లలు మన కుటుంబాలు అలా ఉండకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి మాటలు ఇలా ఉంటున్నాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది అని నువ్వు చెప్పలేనటువంటి నీ సేవ ఎందుకు? 500 రూపాయలు కానుక తెచ్చుకునేదానికా వెళ్ళి? ఈరోజు నిజంగా క్రైస్తవ్యాన్ని చూస్తే బాధ వేస్తుంది. సేవకుల ప్రసంగాలు చూస్తుంటే బాధ వేస్తూ ఉంది.
కానీ పేతురు అలాగే చెప్పలేదు. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించి. నిజంగా ఇది ఎంత బాధించిందంటే ఆ మాట విన్నప్పుడు 37వ వచనంలో చెప్తూ ఉంటాడు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అని అంటూ ఉంటాడు. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే కట్ టు ద హార్ట్, వాళ్ళ యొక్క హృదయం అనేటువంటిది కోయబడింది, వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంది ఈ మాట వినేసరికి. అంటే గుండెల్లో గుచ్చుకునేటువంటి మాట మాట్లాడా పేతురు అంటే? అవును అంటే ఆయన మాట్లాడటం కాదు, అది జరిగింది. నిజంగా వాళ్ళు దేవుని కుమారుని సిలువ వేసి చంపారు. చంపిన దాన్ని ఆయన చెప్పాడు. ఏమాత్రం తక్కువ చేయలేదు, ఏమాత్రం ఎక్కువ కూడా చేయలేదు. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే వాళ్ళు ఎంత నరహంతకులో, ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ గుండెల్లో అది గుచ్చుకొని వెంటనే వాళ్ళు అడుగుతున్నారు. వెంటనే వాళ్ళు మేము ఏమి చేతుమో వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. కాబట్టి వెంటనే వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థమయ్యి, సహోదరులారా మరి మేమేం చేయాలి అని అడిగారు. అదే వెళ్ళి పర్లేదులే మీరు అలా చేశారులే కానీ ఇవాళ రేపు నువ్వు ఒక్కడవే కాదుగా, యెరూషలేము అంతా కూడా సిలువ వేయండి అని కేకలేశారు, అందులో మీది కూడా ఒక చెయ్యి, కాబట్టి ఏమి పర్లేదులే అని అన్నారు అనుకోండి. ఎలా ఉండేది? వాళ్ళలో ఆ పశ్చాత్తాపం వచ్చేదా? ఆ మారు మనసు వచ్చేదా? మేమేం చేయాలి అనేటువంటి ఆ మాట వాళ్ళు అడగగలిగే వాళ్ళ? ఈరోజు నిజంగా ఈ మా యొక్క ప్రసంగాలు, సేవకుల యొక్క ప్రసంగాలు అనేటువంటివి ఎలా మారిపోయినాయి అంటే, సేవకుల ప్రసంగాలు ప్రజలను మెప్పించేటువంటి విధంగా వాళ్ళు ప్రసంగాలు చేయటం అనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆ ప్రసంగాలు అనేటువంటివి ఎట్లా మారిపోయినాయి అంటే, ఆ ప్రసంగాలు అనేటువంటి పూర్తిగా డబ్బు కొరకైతే చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలా 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 ప్రసంగాలు. నిజంగా ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, చిన్నప్పుడు ఆవు కదని చెప్పేసి అనేవాళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాడికి ఆవే వచ్చు కాబట్టి తిరిగి ఆవు గురించి చెప్పేవాడు. అలాగనే మా అయ్యగారికి డబ్బు గురించి చెప్పడం బాగా వచ్చు. ప్రసంగం ఎక్కడికి వెళ్ళినా చివరికి డబ్బు దగ్గరకు వచ్చి మీరు దేవునికి బాగా ఇవ్వాలి అని ఆగిద్దట. నిజంగా ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, ఏం బోధిస్తున్నావు? నువ్వు పాపాన్ని గురించి ఏం బోధిస్తున్నావు? వాళ్ళలో మారు మనసు కలగటానికి నువ్వేం బోధిస్తున్నావు? ఎంతసేపటికి ప్రజలు దీవించబడతారు. నిజమే, దీవించబడటం అవసరమే. కానీ అలా ఉన్న వాళ్ళు ఎలా దీవించబడతారు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మంచి ఆరోగ్యము ఉండాలని ఆయన కూడా కోరుకుంటాడు. అందుకని ఆయన ఏం చెప్తాడంటే, చాలా పరీక్షలు చేయించి అందులో మీకు ఉన్నటువంటి జబ్బు ఏంటో ముందు బయటికి తెచ్చి మీ ముందు పెడతాడు, ఇది మీ జబ్బు అని. ఈరోజు నువ్వు అలాగనే మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జబ్బేంటో నువ్వు లోపల ఉన్నటువంటిదంతా కూడా నువ్వు టెస్టులు చేసి బయట పెట్టినట్లుగా నువ్వు పెట్టగలుగుతున్నావా? అమ్మ మీ మాట బాగలేదు, మీ ప్రవర్తన బాగలేదు, లేదా మీ కుటుంబం బాగలేదు, మీ పిల్లలు బాగలేదు, అది ఏ స్థితి అయినా సరే నువ్వు దాన్ని చూపించగలుగుతున్నావా? చూపించి వాళ్ళలో మార్పు రావటానికి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను వాళ్ళు పొందటానికి నువ్వు బోధించగలుగుతున్నావా? అలా గనక బోధించగలిగితే నిజంగా ఆ సంఘము దీవెనకరమైనటువంటి సంఘము. అలాంటి బోధలు నువ్వు చేయలేకపోతే, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అటువంటి గద్దించే బోధలు విని చాలా కాలం అయిందండి అని. అవును నిజమే, మీకన్నా చాలా కాలం అయింది. కొంతమందికి అసలు అలాంటి బోధలు వినబట్టమే లేదు. కాబట్టి ఈరోజు బోధలు అనేటువంటివి పూర్తిగా మారిపోయినాయి. ప్రాస్పెరిటీ గాస్పెల్ అని అంటూ ఉంటారు. అంటే సంపదను గురించి బోధిస్తూ ఉంటారు. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీ వ్యాపారం అయితే మీ వ్యాపారంలో చాలా లాభం వస్తుంది, మీరు ఒకవేళ జబ్బును పడి ఉంటే మీ జబ్బు అనేటువంటిది తీరిపోయి మీకు ఆరోగ్యం వస్తుంది, భౌతిక సంబంధమైనటువంటివి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఇలాగా నిమ్మకాయల గురించి చెప్పే సేవకులు ఉన్నారు, అలాగనే తావిత్తులు కట్టే సేవకులు ఉన్నారు, అలాగనే ప్రార్థన చేసి బూడిదిచ్చే సేవకులు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోవద్దు. ఒకసారి తెలంగాణకి వెళ్ళినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి బూడిద ఇచ్చాడట. ఆ బూడిద ఏం చేయాలని అడిగాను. అంటే వాళ్ళ ఇంట్లో గాలి ఉందని చెప్పాడంట. ఏంటి సేవకుడేనా అంటే, అవునండి మా పాస్టర్ గారు చెప్పాడు. అంటే పాస్టర్లు ఇంట్లో ఉండేటువంటి గాలి ధూళి గురించి కూడా చెప్తారా అంటే, లేదు మా ఇంట్లో గాలి ఉండటాన్ని బట్టే మాకు ఈ కీడంతా జరుగుతుందట. అయితే ఏం పర్వాలేదు, సేవకుడు అయ్యగారు ఆయన ప్రార్థన చేసి బూడిద ఇచ్చాడట. ఏం చేయాలి ఈ బూడిదంటే, ఇంటి చుట్టూ కూడా బూడిద పోయాలట, ఇక ఆ గాలి లోపలికి రాదంట. నిజంగా వాళ్ళు నమ్మా బూడిద తెచ్చుకున్నారు. ఆ బూడిద తెచ్చుకొని ఇంటి చుట్టూ పోసుకున్నారు. ఏం బోధిస్తూ ఉన్నారు? ఎందుకు ఇలాంటి మాయ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారంటే, మీకు కావాల్సింది కేవలం డబ్బేనా?
వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటమేనా మీకు కావాల్సింది? ఇది ఎక్కడుంది వాక్యంలో? క్రీస్తు ప్రభు ఎప్పుడైనా బూడిదిచ్చాడా? అపోస్తులు ఎప్పుడైనా బూడిదిచ్చారా? ఏ స్థానిక సంఘాలైనా బూడిద మీద వర్క్ చేసినాయా? ఇది అడగరు. నిజంగా ఈరోజు ఏమైపోయిందంటే బోధలు అనేటువంటివి పూర్తిగా మారిపోయి డబ్బు కొరకు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మీకు దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ వ్యాపారాన్ని దీవిస్తాడు, మీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, మీ ఆరోగ్యాన్ని దీవిస్తాడు. ఇలాగ దీవెన 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 అని వింటే వాళ్ళ కడుపు నిండిపోయి మంచి కానుకిస్తారు. ఇదే వాళ్ళకి కావాల్సింది. అదే మీరు సిలువ వేసినటువంటి యేసునే అని వాళ్ళ గుండెల్లో గుచ్చుకునేటట్లుగా చెప్పారనుకోండి, నరహంతకులు మీరు నశించిపోతారు అన్నట్లుగా చెప్పారనుకోండి, అవి నచ్చవు. అలాంటి బోధలు చేస్తే కానుకలు రావు. అలాంటి బోధ చేస్తే వాళ్ళ సంఘము వ్యాపారంలో అభివృద్ధి చెందదు. రేపు పెద్ద బిల్డింగ్ కట్టలేడు, చాలామంది కుర్చీలు నింపుకోలేడు. అందుకొరకు ఏమిటి అంటే వీటన్నింటినీ కూడా వాళ్ళు బోధించరు, మానివేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు చేసేటువంటి ప్రసంగాలు ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు చేసేటువంటి ప్రసంగాలు మోటివేషన్ స్పీచ్ లాగా ఉంది. అందులో దేవుని వాక్యం ఎక్కడ కనబడదు. ఒకసారి ఒక ప్రసంగం నేను వింటూ ఉంటే, ప్రసంగం ప్రారంభమై 40 నిమిషాలు అయింది. ప్రసంగం ప్రారంభమై 40 నిమిషాలు అయింది. అందులో ఒక్క దేవుని వాక్యం చెప్పలేదు. ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే మోటివేషనల్ స్పీచెస్. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని వాళ్ళని బలపరుస్తుంది. మంచిదే, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నిన్ను నువ్వే నమ్ముకో, నీ కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి, నీలో చాలా శక్తి ఉంది, అది నీ వల్ల అవుతుంది. ఇలా కనుక మోటివేట్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఇన్స్పైర్ అవుతుంది. ఓకే, అదంతా కూడా చేస్తారు. అది నీ పని కాదుగా, సేవకుడిగా నా పని కాదు కదా. నేను వచ్చింది ఎందుకు? నేను దీన్ని బోధించడానికి వచ్చాను. మనుష్యులను దేవుని మీద ఆధారపడేటట్లు చేయటానికి వచ్చాను. మనిషి మీద ఆధారపడేటట్లుగా, నీ శక్తి మీద నువ్వు ఆధారపడేటట్లుగా చేయటానికి నేను రాలేదు. అలా ఒకవేళ మనిషి మీద గనక ఆధారపడితే, నువ్వు నీ మీద ఆధారపడితే, నీ సొంత తెలివి మీద, జ్ఞానం మీద ఆధారపడితే అది తప్పు అని చెప్పడానికి నేనున్నాను, ఉండాలి. నువ్వు నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, నిన్ను నమ్ముకోవద్దు, నీ డబ్బును నమ్ముకోవద్దు, లేకపోతే నీకున్న పరపతిని నమ్ముకోవద్దు. నువ్వు దేవుని మీద ఆధారపడు అని చెప్పడానికి నేనున్నాను. కానీ ఇవేం మోటివేషనల్ స్పీచెస్. కానీ అక్కడికి వెళ్తే బాగా బ్రదర్ బలపరుస్తూ ఉన్నారంట. బాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీద ఆయనకి ధైర్యం వచ్చిందట. నీ మీద నీకు కాదు రావాల్సింది, దేవుని మీద నీకు నమ్మకం రావాలి. అలాంటి బోధలు చేయాలి. మీ మీద మీరు నమ్ముకునేటువంటి ఆ విశ్వాసం ఉంది కదా, అది తప్పు తప్పు తప్పు. ఒక మనిషి తనను నమ్ముకోవటం కాదు, ఒక మనిషి దేవుని నమ్ముకునేటట్లుగా చేయటానికి మేము బోధించాలి దేవుని వాక్యాన్ని. ఈరోజు నిజంగా క్రైస్తవ బోధలు అనేటువంటివి మోటివేషనల్ స్పీచెస్గా మారిపోయినాయి. కానీ ఎక్కడో తప్పుతుంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, బాగానే ఉంది కానీ ఎక్కడో గాడి తప్పిందండి. ఏం తప్పిందంటే దేవుని వాక్యము లేదు అక్కడ. దేవుని వాక్యం లేకుండా మనుషుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రోత్సహించి చివరికి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈరోజు చేసేటువంటి ప్రసంగాలంతా కూడా వాళ్ళ ఒత్తిడిని తగ్గించేటువంటి దాని కొరకు, లేదా నువ్వు విజయాన్ని ఎలా పొందాలి అనేటువంటి దాని కొరకు, మనస్సుని ఎలాగైతే నువ్వు బలంగా ఉంచుకోవాలి అని చెప్పేదాని కొరకు, వీటి కొరకు చెప్తున్నారు. ఇందులో పాపమేది, మారు మనస్సేది, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, రక్షణ ఎక్కడ ఉంది, మరణానంతర జీవితం ఎక్కడ ఉంది, తీర్పు ఎక్కడ ఉంది, పరలోకము నరకం ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవేమీ లేవు. ప్రాస్పెరిటీ గాస్పల్. నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు క్రీస్తుని నమ్ముకో, నీ అప్పుబతి తీరిపోతుంది. నువ్వు క్రీస్తుని నమ్ముకో, నీ జబ్బంతా తగ్గిపోతుంది. నువ్వు క్రీస్తుని నమ్ముకో, నీకు సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటావు. నువ్వు క్రీస్తుని నమ్ముకో. ఇక నానా రకాలైన మనుషులకి ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఏమిటంటే ఈ క్రైస్తవ్యం అనే ఒక పేరు పెడుతూ ఉన్నారు. క్రైస్తవ్యము అనేటువంటిది దాని కొరకు కాదా అంటే, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి ఇలాగనే లోకాన్ని నమ్ముకుని లోకం మీద ఆధారపడేటువంటి క్రైస్తవులకు ఆయన తెలియజేస్తూ, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము మనం గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల,
ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో, మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో అని అంటున్నాడు. మనము ఈ జీవితం మట్టుకే, అంటే ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం కొరకే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే, నీ అప్పు కొరకో, లేదా నీ వ్యాధి కొరకో, నీ జబ్బు కొరకో, లేదా నీ ఉద్యోగం కొరకో, నీ ఇంటి కొరకో, ఈ జీవిత కాలం మట్టుకే గనక నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అవుతావు అని ఇంత నేరుగా చెప్తే, అలాంటి బోధలు చేసి మనుషుల్ని అలా ఎలా నువ్వు ప్రేరేపిస్తున్నావు? ఏం ప్రసంగాలు చేస్తూ ఉన్నావు? నువ్వు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఇది కాదు నువ్వు బోధించాల్సింది. నువ్వు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు క్రీస్తును బోధించాలి, క్రీస్తు యొక్క త్యాగాన్ని బోధించాలి, ఆయన సిలువను బోధించాలి, మనిషిలో పాపాన్ని బోధించాలి, మనుషుల్లో రావాల్సినటువంటి మారు మనసును, పశ్చాత్తాపాన్ని బోధించాలి, వాళ్ళు ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు అవటాన్ని బోధించాలి, దేవుణ్ణి వాక్యానుసారంగా ఆరాధించటం నువ్వు బోధించాలి, మనుషులు క్రీస్తు సారూప్యంలో ఎదగటానికి నువ్వు బోధించాలి, మరణానంతరము మానవునికున్న తీర్పును గురించి బోధించాలి, పరలోకము నరకమనే రెండు నిత్యమైన స్థలాలు ఉన్నాయి వాటిని గురించి బోధించాలి. ఏదంతా? కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే క్రైస్తవ్యం మారిపోతూ ఉంది, ఆరాధనలు మారిపోతూ ఉన్నాయి, బోధకుల యొక్క బోధలు అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి. ఈ బోధలు అనేటువంటివి మారిపోయినటువంటి ఈ బోధలను మనం వింటూ ఇదే చప్పట్లు కొడుతూ మనం ఏం చేస్తున్నామంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అప్పు తీరింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జబ్బు పోయింది అని అదే నిజమైన సంఘము లేదా అదే నిజమైన సేవ, ఇది దేన్ని చూసి మీరు చెప్తున్నారు? ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉన్నటువంటి అప్పంతా నేను కట్టేశానండి, కాబట్టి నన్ను అక్కడ దేవుడు చాలా దీవించాడు. నేను చెప్పాను, నువ్వు చర్చికి వెళ్ళి అప్పు కట్టావు, చర్చికి వెళ్ళకుండా కూడా లోకంలో అప్పులు కట్టేసి తీర్చేస్తున్నారు, వాళ్ళని దీవించలేదా? నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత జబ్బు తగ్గింది అంటున్నావు, హాస్పిటల్కి వెళ్ళి కూడా జబ్బు తగ్గింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చాక ఉద్యోగం వచ్చింది అంటున్నావు, ఇక్కడ రాకుండా దేవుడు లేడనేవాడికి కూడా ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంటి? దేన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నావు నువ్వు? నువ్వు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. నీ అప్పు తీరిందా, నీ జబ్బు పోయిందా, నీకు ఉద్యోగం వచ్చిందా, నువ్వు ఇల్లు కట్టావా, నువ్వు పొలం కొన్నావా, అయితే అదే నిజమైన సంఘం, అదే నిజమైన సేవ కాదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే, దేవుని వాక్యములో ప్రకారంగా జరిగితే అది నిజమైన సంఘము, అది నిజమైన క్రైస్తవ్యము. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే అసలు ఆ స్టాండర్డ్ ప్రామాణికమే మారిపోయింది, ప్రామాణికమే తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇది లీటర్ అని అన్నాం, లీటర్ అన్నటువంటి దగ్గర లీటర్ కరెక్ట్ కొలత పెట్టకుండా నువ్వు తప్పు కొలత కనుక పెడితే నువ్వు ఎన్నిసార్లు దానిలో కొలిసినా తప్పే వస్తుంది. ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటి ఆ స్టాండర్డే మారిపోయింది, ఆ ప్రామాణికమే మారిపోయింది. ఏమైపోయిందంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పు తీరితే అది నిజమైన సంఘం, వాళ్ళు చెప్పేది సత్యం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వస్తే అది నిజమైన సంఘము, వాళ్ళు చెప్పేది సత్యం. ఇలా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బోధలు అనేటువంటివి మారిపోయినాయి. పూర్తిగా లోక విజయాల మీదే దృష్టిని పెట్టి, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు వచ్చింది, నీకు ఇక్కడికి వస్తే పేరు వస్తుంది, నీకు ఇక్కడికి వస్తే చాలా గొప్ప స్థానం వస్తుంది అంటే దాని ప్రకారమే అదే నమ్మేటువంటి ఒక భ్రమలో మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనము దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంత దూరంగా వెళ్ళిపోతూ ఉన్నామంటే ఇంకా చెప్పాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణం దేవుని వాక్యము దేవుని వైపు కాదు, దేవునికి ఒక విరుద్ధమైనటువంటి దిశలో వెళ్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో. ఒకవేళ నీ నిరీక్షణ కేవలం నీ అప్పు కొరకో, నీ ఉద్యోగం కొరకో, నీ చదువు కొరకో, నీ వ్యాపారం కొరకో, నీ ఇంటి కొరకో, నీ పొలం కొరకో, నీ ఆస్తి కొరకో అయితే ఆ దౌర్భాగ్యుడు ఎవరో కాదు, మనమే అవుతాం. అటువంటి బోధలు గనక చేస్తే జాగ్రత్త, వాటిని మనం నమ్మకూడదు. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఈరోజు క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ హోలీనెస్, మన బైబిల్ మీద కూడా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది.
అంతేకాదు మన దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా కొనియాడబడుతూ ఉంటాడు. ఈరోజు మన దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన వాక్యం పరిశుద్ధమైంది మాత్రమే కాదు, ఆ పరిశుద్ధత మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశమే పరిశుద్ధత. మేము బైబిల్ కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో పాత నిబంధనలో లేవీకాండం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం నిజంగా చదువుతూ ఉంటే అసలు ఈ పుస్తకంలో ఏముంది, అసలు ఈ పుస్తకంలో నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఒకసారి ఒక టీచర్ వెళ్ళి ఆయన చెప్తూ ఉన్నాడు, అసలు ఈ పుస్తకంలో ఏం బోధించాలి, బోధించడానికి ఏముంది అని. నిజంగా మీరు లేవీకాండం అంతా కూడా చదివినట్లయితే ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఏకైక విషయం ఏమిటి అంటే హోలీనెస్. ఇట్స్ ఆల్ అబౌట్ హోలీనెస్. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగా ఉన్నటువంటి దేవుడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆ పుస్తకం అంతా కూడా దాని గురించే రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పేతురు క్రైస్తవులకు రాస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో మనల్ని పరిశుద్ధులుగా ఉండమని అంటున్నాడు. ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హోలీనెస్. మన పరిశుద్ధతను గురించినటువంటి ప్రయాణమే ఈ క్రైస్తవ జీవితము. ఇందులో పరిశుద్ధత అనేటువంటిది నువ్వు బోధించకుండా, పరిశుద్ధత అనేటువంటిది నువ్వు నేర్పకుండా, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు తీసేసి అసలు క్రైస్తవ్యాన్ని ప్రజల దగ్గరికి ఏం తీసుకొని వెళ్తున్నావు? ఈరోజు క్రైస్తవులు బూతులు తిడుతున్నారు, క్రైస్తవులు అసూయ చూపిస్తూ ఉన్నారు, క్రైస్తవుల్లో మత్సరం ఉంటుంది, క్రైస్తవుల్లో ద్వేషం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లోకములో ఏ గుణాలైతే ఉన్నాయో అవన్నీ ప్రార్థనకు వచ్చే వాళ్ళలో నిండి ఉన్నాయి. మరి ఇదేం క్రైస్తవ్యము? మనం ఏమి నేర్పుతున్నాము? ప్రజల్లో ఏం చూడాలని దేవుడు అనుకుంటున్నాడో దాన్ని మనము ప్రయత్నం చేయకపోతే, కృషి చేయకపోతే, ఆ దిశగా ప్రజలను నడిపించకపోతే ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ క్రైస్తవ్యం? ఈరోజు క్రైస్తవ్యము ఎలా మారిపోయింది అని అంటే, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యము వాళ్ళ డ్రెస్ మీద, దుస్తుల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా మారిపోయిందంటే, లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యాషన్స్, లేదా వాళ్ళ జీవితంలో ఉండేటువంటి సుఖము, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి సంపద, ఆస్తిపాస్తులు, వీటి మీదే దృష్టి పెడుతున్నారు కానీ హోలీనెస్ మీద వాళ్ళ దృష్టి లేదు. నిజంగా క్రైస్తవుల బట్టలు, క్రైస్తవుల మాటలు, క్రైస్తవుల వినోదాలు, క్రైస్తవుల జీవనశైలి ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి సుదూరంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ పరిశుద్ధత అనేటువంటిది ఈవేళ మనలో కనబడటం లేదు. నిజంగా మనము బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు వారి నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడారు, వాళ్ళ ఆలోచనలు చాలా జాగ్రత్తగా ప్యూర్గా ఉండేవి, వాళ్ళ జీవితాలు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. కానీ ఈరోజు ఆ పరిశుద్ధత అనేటువంటి దానికి క్రైస్తవుల్లో తావే లేదు, మన జీవితాల్లో తావే లేదు, చోటు లేదు. ఈరోజు మనం ఎట్లా ఉన్నామంటే మనల్ని చూస్తే లోకస్తుల్ని చూసినట్లుగానే ఉంది. కానీ ఏమిటి వ్యత్యాసం అంటే, వాళ్ళు ఆదివారం ప్రార్థనకి రారు, మనం ప్రార్థనకి వెళ్తాం. దట్స్ ఆల్. వ్యత్యాసం అంతా అక్కడ ఆదివారం ఉంటుందంటే ఆ 2 గంటలు, అది కూడా 2 గంటలే. మళ్ళీ ఆదివారం అంటే ఆదివారం అంతా కాదు, ఆ 2 గంటలు ఉంటుంది. వాళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్ళరు, నేను ప్రార్థనకి వెళ్తాను, మిగిలిందంతా సేమ్ టు సేమ్. వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో నేను అలా ఆలోచన చేస్తా. వాళ్ళు ఎలాగైతే లోకం వెనకాల పరుగులు పెడతారో నేను కూడా లోకం వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాను. అంతేకాదు వాళ్ళు ఏం సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను కూడా అదే సంపాదించుకోవాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, వాళ్ళ కుట్రలు ఎలాగైతే ఉంటాయో, వాళ్ళలో ఉండేటువంటి ద్వేషం ఇదంతా కూడా ఎలా ఉంటుందో అలాగనే ఇదంతా కూడా నేను కూడా ఉంటాను. మరి ఏమిటి వ్యత్యాసము అంటే, నేను ఆదివారం 2 గంటలకు వచ్చి ఇక్కడ దేవుని పేరట ప్రార్థనలో కూర్చుంటాను, వాళ్ళు కూర్చోరు. అక్కడ ఉంది వ్యత్యాసం. నిజంగా అంతేనా? నిజంగా ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది పరిశుద్ధత వైపు చూడలేనటువంటి ఒక క్రైస్తవ్యం, పరిశుద్ధత వైపు నడవలేనటువంటి ఒక క్రైస్తవ్యం, పరిశుద్ధత వైపు ప్రయాణం చేయలేనటువంటి ఒక క్రైస్తవ్యం. ఈవెన్ మన ప్రయాణము ప్రారంభమే కాలేదు. మేము ఈ వేగువారిపాలెం రావటానికి విజయవాడ నుంచి బయలుదేరాం.
విజయవాడ నుంచి బయలుదేరి మేము ఇక్కడికి చేరుకోవటానికి మా ప్రయాణం మేము మొదలే పెట్టలేదు అనుకోండి, మొదలే పెట్టకపోతే మేము ఇక్కడికి చేరుతామా? మేమే కాదు, ఈరోజు మీటింగ్కి మీరు అందరూ వచ్చారు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ గ్రౌండ్కి బయలుదేరి ఉంటారు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరనే లేదు, ప్రయాణం ప్రారంభించనే లేదు, ఇక్కడికి చేరుకోగలరా గురి దగ్గరికి? ప్రయాణము మొదలే కానటువంటి ఒక వ్యక్తి ప్రయాణములో ఆయన గమ్యం దగ్గరికి ఎలా చేరగలడు? ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఆ పరిశుద్ధతను సాధించాలి, మన గమ్యస్థానము. కానీ మనం మొదలే పెట్టలేదు కదా. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో అన్ని లోపాలు ఉన్నా వాళ్ళని పరిశుద్ధులు అన్నాడు కదా, క్రీస్తు రక్తంలో కడిగినప్పుడే పరిశుద్ధులం అయిపోయామండి మనము. ఇక మనం ఏమి బూతులు మాట్లాడినా ఏమి దురాలోచన చేసినా మనం పరిశుద్ధులమే. యు ఫీల్ దట్? నిజంగా నువ్వు అట్లా అనుకుంటున్నావా? అంటే నువ్వెన్ని బూతు మాటలు మాట్లాడినా, నువ్వెంత బూతు ఆలోచనలు చేసినా, నువ్వెంత బూతుగా జీవించినా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావని నువ్వు ఫీల్ అయితే అది జస్ట్ నీ ఇమాజినేషన్ మాత్రం, నీ భ్రమ మాత్రమే. అట్లా అనలేదు దేవుడు. అంటే నేను క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుని అవ్వలేదంటే అయ్యావు, దాన్ని ఎవరు కాదనటం లేదు. క్రీస్తు రక్తాన్ని మేము ఏమాత్రము మేము శంకించటం లేదు, అందులో బలం లేదని అనటం లేదు. ఎలాంటి పాపినైనా కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. కానీ నువ్వు ఆ పరిశుద్ధతని నిలుపుకోవాలి కదా. ఆ పరిశుద్ధతను నిలుపుకోకుండా బైబిల్లో అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడినటువంటి పంది మరలా వెళ్ళినట్లుగా నువ్వు మరలా నీ పాత జీవితంలో గనక వెళ్ళినట్లయితే అది పరిశుద్ధత కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. పేతురు రాసినటువంటి పత్రిక మనము చదివినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 21వ వచనము 22వ వచనం మనం గమనించినప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రీస్తు కూడా ఏం చేస్తాడంటే మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మన కొరకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమో కనబడలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఎలాగైతే జీవించాడో అటువంటి ఒక జీవితాన్ని మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని నేను క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నా నోటిలో ఎన్ని చెడు మాటలు వచ్చినా బూతి మాటలు వచ్చినా నేను పరిశుద్ధుడినే, నేను ఎంత దురాలోచనలు చేసినా భూతాలోచనలు చేసినా నేను పరిశుద్ధుడినే, నేను అంత అధ్వానంగా బ్రతికినా లోకస్తుల్లాగా బ్రతికినా నేను పరిశుద్ధుడినే అని మనం భ్రమలో ఉంటే మాత్రం కాదు. ఆ పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన, నిలుపుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. నువ్వు ఆ బాధ్యతను గనక విస్మరించినట్లయితే, పరిశుద్ధతను గనక ప్రజలకు నేర్పించకపోతే అది క్రైస్తవ్యమే కాదు. నిజంగా క్రైస్తవులు అంటేనే పరిశుద్ధులు. పరిశుద్ధత లేని క్రైస్తవులు ఏం క్రైస్తవులు అంటే పేరు క్రైస్తవులా? ఈరోజు చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, ఎస్ వీఆర్ క్రిస్టియన్స్. ఎట్లా క్రైస్తవులు మీరు? మీలో పరిశుద్ధత ఉందంటే పరిశుద్ధతను బట్టి అయితే మేము క్రైస్తవులం కాదు, కానీ మేము ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు. మనమంతా కూడా ఏమిటంటే ప్రార్థనకు వస్తున్నందువల్ల క్రైస్తవులం. కొంతమంది ప్రార్థనకు కూడా రారు, కానీ వాళ్ళ అమ్మా నాన్న క్రైస్తవులు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థనకు రారు. కొంతమంది డిసెంబర్ 25 వస్తారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు, లేకపోతే జనవరి 1 వస్తారు కాబట్టి క్రైస్తవులు, లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేస్తారు కాబట్టి క్రైస్తవులు. కొంతమంది ఇవేమి చేయకపోయినా కానీ మా తాత ముత్తాల నుంచి మేము క్రైస్తవులు అంటారు. క్రైస్తవ్యము అనేటువంటిది క్రీస్తును పోలి నడుచుకోవటం, పరిశుద్ధులుగా జీవించటం. ఆ పరిశుద్ధత గనక మనలో లేకపోతే మనం క్రైస్తవులం కాదు కాదు కాదు. ఈరోజు నిజంగా పూర్తిగా క్రైస్తవ్యం అనేటువంటిది లోకం మారిపోవటం కాదు. లోకం ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, క్రైస్తవ్యం మారిపోతూ ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోని క్రైస్తవ్యం మారిపోతూ ఉంది. ఇదే క్రైస్తవ్యమేమో అనుకునేటువంటి భ్రమలో ఈరోజు ఉన్నారు. ప్రార్థనలకు వెళ్ళి ఇదే ప్రార్థనేమో, ఆరాధనకి వెళ్ళి ఇదే ఆరాధనేమో అని అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి మనం తేరుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవ్యం మారిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన ప్రార్థనా జీవితమే మారిపోయింది. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవుల యొక్క ప్రార్థనా జీవితం వేరు, ఈరోజు మన ప్రార్థనా జీవితం వేరు.
ప్రార్థన అనేటువంటిది మనకి తగ్గిపోయింది. టీవీలు, ఫోన్లు, సోషల్ మీడియా ఇవి మనకి పెరిగిపోయినాయి. ఒక రోజుకి కనీసము కొన్ని నిమిషాలు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో క్రైస్తవులు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా క్రైస్తవులే, కానీ వాళ్ళు దేవునికి ప్రార్థనలో గడిపే క్రైస్తవులు కాదు. వాళ్ళకి ఒక కన్నీటి ప్రార్థన ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, దేవుని మీద ఆధారపడటం ఉండదు. మా కొరకు కూడా మీరే ప్రార్థన చేసి పుణ్యం కట్టుకోండి అంటారు సేవకులు. మరి మీరేం చేస్తారు? మీ రిక్వెస్ట్లన్నీ మా దగ్గర పెట్టి మీరేం చేస్తారు అంటే, మాకంటే ఉద్యోగం ఉంటుంది కదా, నేను ఎంప్లాయీని కదా అంటున్నాడు ఆయన. మీదంటే ఇదే ఉద్యోగం కదా అంటున్నాడు. మా ఉద్యోగం ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేయటం అంట. ఆయన ఉద్యోగం ఏంటంటే ఆయన ఏమో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాబట్టి అక్కడికి వెళ్ళటం అంట. ఏదన్నా ఉంటే మాకు చెప్తాడట, మేం చేయాలట. కానీ మొదటి శతాబ్దంలో అలాగే కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభు మనకు నేర్పుతాడు, రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ ప్రార్థనలు వేయి. ఒక కన్నీటి ప్రార్థన లేదు, ఒక ఉపవాస ప్రార్థన లేదు. రాత్రంతా ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడి గెలిచేటువంటి విషయాలు లేవు. ఏంటంటే ఆధునిక ప్రపంచం చాలా బిజీ అయిపోయింది. ఎవరైనా మీరు అది కూడా విచారకరమైన విషయం ఏంటంటే, ఒకసారి ప్రార్థన అంటే ఒక వ్యక్తి మోకరిస్తే, అదేంటి నువ్వు మోకరించావు అంటున్నాడు ఇంకొక ఆయన. ఇంట్లో ప్రార్థన అంటే మోకరించవచ్చు ఇక్కడ కదా అంటున్నాడు చర్చిలో. చర్చి అంటే చర్చిలు ఏమైపోయినాయి ఈరోజు నిజంగా ఎట్లున్నాయంటే, కుర్చీలో కూర్చుంటారు, ప్రార్థన అంటే అంతే, కళ్ళు మోస్తారు అంతే. కనీసం కుర్చీలో నుంచి లేచి నిలబడే భక్తి కూడా లేదా? ఒక ఆఫీసర్ ఎవరన్నా వస్తే ఉన్న పలంగా లేచి నించుంటారు, వాళ్ళు అలాగ దాటి వెళ్ళేదాకా నించుంటారు. కనీసం ప్రార్థన అంటే కూడా లేచి నిలబడలేమా? పొరపాటున ఎవరైనా భక్తి కలిగినటువంటి వాళ్ళు మోకరిస్తే వాళ్ళని చూసి ఇదేంటి మోకరిస్తున్నావు, ఏమి నేర్చుకుంటున్నాం మనం ఈరోజు? నిజంగా అందుకనే మన భక్తి అనేటువంటి దిగజారిపోయింది. మన పిల్లల భక్తి అంతకంటే దిగజారిపోయింది. ప్రార్థన అంటే అలా ఆడుకుంటూ ఉంటాడు, ప్రార్థన అంటే రాడు, ఆ సీరియస్నెస్ లేదు. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, అలాగ నించొని కుర్చీలో కూర్చొని జేబుల్లో చేతులు పెట్టి కొంతమంది ఉంటారు. ఒకసారి ఇలాగనే ఒక సేవకుడు ఇలా జేబులో చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమైందా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ప్రార్థన అంటే ఆకాశమును భూమిని సృజించినటువంటి దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ యజమానితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇలాగేనా నువ్వు మాట్లాడేది? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడగలవా? ఇలా మాట్లాడగలవా? ఇలాగ కాలు లేపుతూ ఉన్నాడు, మధ్య మధ్యలో జేబులో చేయబెట్టుకొని కాలు లేపుతూ మాట్లాడుతున్నాడు, నువ్వు ఇలాగ మాట్లాడగలవా? అంటే ప్రార్థన అంటే నువ్వు దేవుణ్ణి అడిగితే సరిపోతుందా? నీ బాడీ అనేటువంటిది ఎలా ఉంది? మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వినయంగా నించుంటాం. కనీసం ప్రార్థన అంటే నీ రెండు చేతులు జోడించలేవా? నువ్వు మోకరించలేవా? నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? అలా చేయటం నీకేమైనా సిగ్గా, అవమానమా? మన దేవునికి మీరు లోకంలో చూడండి, రెండు చేతులు ఇలా దండం పెడతారు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తే. నువ్వెప్పుడైనా నీ దేవుని దగ్గర నీ రెండు చేతులు జోడించావా? నీ తల ఇలా వంచావా? ప్రార్థన అంటే నీ మోకాళ్ళు వంచావా? కానీ దాని పేరు ప్రార్థన. ఏంటంటే మేము కళ్ళు మూసాం కదా. మారిపోయింది క్రైస్తవ్యం. ఈరోజంతా కూడా ఏంటంటే ఆధునిక క్రైస్తవ్యంలో, ఆధునిక భక్తిలో మనం అంతా కూడా వెళ్తూ ఇదే భక్తి ఏమో అని మనం కూడా ఒక నటనలో మనం ఉంటూ ఉన్నాం. నేను పరలోకానికి వెళ్ళిపోతానేమో అనేటువంటి భ్రమలో ఉంటూ ఉన్నాం. చాలా విషయాలు నేను నీతో చర్చించాల్సినటువంటి విషయం ఉంది, కానీ మనం 10 గంటలుగా ముగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అసలు ఒక మాటలో చెప్పాలంటే సంఘం యొక్క ఉద్దేశమే మారిపోయింది. ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ చర్చ్ ఇస్ అ చేంజ్. ఎంటైర్ పర్పస్ అసలు నువ్వు ఎందుకు పెట్టావు? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఒక హోటల్ అంటే ఒక ఏదైనా కానీ భోజనశాల పెట్టాలి అంటే ఆకలితో నలుగురు ఊరిలోకి వస్తున్నారు, వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తామని భోజనశాలలు ఉండే. ఈరోజు హోటల్స్ వచ్చినాయి. ఈరోజు హోటల్ ఎవరో కూడా ఆకలితో ఉండే వాళ్ళకి భోజనం పెట్టడానికి కాదు, 4 రూపాయలు సంపాదించుకోవటానికి. అన్నంలో సున్నం కలిపితే ఎక్కువ తినకుండా ఉంటారు కాబట్టి అన్నంలో సున్నం కలుపుతూ ఉంటారు. కల్తీ, నూనెలో కల్తీ, అన్నిటిలో కల్తీ. ఏంటంటే వాళ్ళు తక్కువ తినాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, నా కౌంటర్ అంతా నిండిపోవాలి. అలా ఏమైపోయిందంటే పూర్తిగా ఉద్దేశం, మనం ఈరోజు వ్యాపారం ఉద్దేశం మారిపోయింది. సంఘం యొక్క ఉద్దేశం కూడా మారిపోయిందా? ఈరోజు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే, బ్రతకటం, లోకంలో బ్రతకటం చేతకాక సంఘం పెడితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని,
వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సేవను ఒక వ్యాపారంగా ఎంచుకునేటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. దీనికి ఎవరు ఆశ్చర్యపోవద్దు, అలా కూడా ఉంటుందా అని. వాళ్ళకు వాక్యం తెలియదు, వాక్యం రాదు, వాక్యం బోధించవలసిన అవసరం కూడా లేదు. మంచి మంచి కథలు చెప్తారు, వాళ్ళు అసలు కథల పుస్తకాలే చదువుతారు వాక్యం చెప్పడానికి. వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు, జనాలకు ఆ కథలు బాగా నచ్చుతూ ఉంటాయి. అది ప్రసంగం మొదలుపెట్టి 40 నిమిషాలైనా అందులో వాక్యం ఏమి చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత భలే చెప్పాడు అయ్యగారు అనుకుంటారు. ఏం చెప్పాడు? ఈ మాత్రం కథలు మీరు చందమామ బాలమిత్ర పుస్తకాలు కొనుక్కోకూడదా? మీరు చదువుకోకూడదా? దానికి మీరు చర్చికి రావాలా? చర్చి ఉద్దేశం మారిపోయింది. ఏమిటంటే మీ ద్వారా వాళ్ళు లాభం సంపాదించుకోవటానికి సంఘాలు పెడుతున్నటువంటి పరిస్థితులు. పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోవటానికి ఈరోజు సంఘాలు పెడుతున్నారు. వాటి ఉద్దేశం అనేటువంటిదే మారిపోయింది. అలాంటి సంఘాల్లో ఒకవేళ మనం ఉన్నామేమో చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రికాల సమయంలో క్రైస్తవ్యం అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. లోకం మారిపోవటం కాదు, క్రైస్తవ్యం మారిపోయింది, బోధలు మారిపోయినాయి, పరిశుద్ధత అనేటువంటిది మారిపోతుంది, ప్రార్థనా జీవితాలు మారిపోతున్నాయి, సంఘాల ఉద్దేశమే మారిపోతుంది, సంఘాన్ని నడిపించేటువంటి నాయకులు మారిపోతున్నారు, వారి ఆలోచనలు మారిపోతున్నాయి. ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈరోజు క్రైస్తవ్యాన్ని అంతా కూడా బంతాటాడుతూ ఉన్నారు అన్యులు. ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే డబ్బులు 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 దశంభాగం అని బోధిస్తారు. నిజం, అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది మాత్రం నిజంగా వాళ్ళు సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తిన్నా తినకపోయినా వాళ్ళ బీదరికంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ఆత్మల కొరకే సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది అలా లేరు. మొన్న ఒక ఆయన అంటే అది వింటుంటే మీకు కోపం రాలేదంటే ఎందుకు రావాలి? డబ్బు కొరకే సేవ చేసే పాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, మనం ఉన్నాం కదా. మనమంటే మీరా అని అన్నాడు. నేను కాకపోవచ్చు. నిజంగా మనలో తప్పు ఉన్నప్పుడు తప్పని ఒప్పుకోవాలి. క్రైస్తవ్యంలో నూనె డబ్బాలు అమ్మటం లేదా, కర్చీఫ్ గుడ్డలు అమ్మటం లేదా, మనం షోలు చేయటం లేదా, మనము దురుద్దేశాలతో సంఘాలు నడపటం లేదా, లేకపోతే ఫోటోకి డబ్బులేంటి, టీ తాగడానికి డబ్బులేంటి, సేవకుడితో ఫోటో తీసుకోవడానికి డబ్బులేంటి. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి మీరు సేవకులు మీకు బెంజ్ కారులు ఎందుకు, మామూలు కారులో వెళ్తే సేవ అవ్వదా అని అడిగాడు. అవును, నిజమే కదా. ఒక సేవకుడు ₹1,00,000 సూట్ వేయాల్సిన అవసరం ఏంటి? బీదలకు ఇవ్వచ్చు కదా. ₹1,00,000 సూట్ వేస్తేనే నా ప్రసంగం అవుతుందా, నా జీవితం గడుస్తుందా? ఇదంతా ప్రజల కష్టంలో నుంచి వచ్చింది కాదా? ప్రజల కష్టంలో నుంచి వచ్చిన బెంజ్ కారులు కాదా? ప్రజల కష్టంలో నుంచి వచ్చిన బిల్డింగ్లు కాదా? ఏసీలు కాదా? సుఖాలు కాదా? వాళ్ళు అడిగేది నిజం. ఈరోజు సంఘ నాయకులు మారిపోయారు, సంఘ కాపర్లు మారిపోయారు, మేము మారిపోతున్నాం. మాలో డబ్బు కొరకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, ముసుగు వేసుకొని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ్యం మారిపోతూ ఉంది. క్రైస్తవ్యం అప్పుడు ఉన్నట్లుగానే, మొదటి శతాబ్దంలో ఉన్నట్లుగానే అది ప్యూర్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ క్రైస్తవ్యం బాగానే ఉంది అనేటువంటి ఒక భ్రమలో దయచేసి బ్రతకొద్దు. లోకం మారిపోతున్నట్లుగానే క్రైస్తవ్యం మారిపోయింది, సంఘాలు మారిపోయినాయి, సంఘ నాయకులు మారిపోయారు, బోధకులు మారిపోయారు, బోధ మారిపోయింది, క్రైస్తవ జీవితమే మారిపోయింది. పరిశుద్ధత అనేటువంటిది లేదు, అసలు ప్రార్థనా జీవితం లేదు. మారిపోయినటువంటి క్రైస్తవ్యంలో ఉండి ఇదే నిజమైన క్రైస్తవ్యమేమో అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం. కాబట్టి దేవుని చిత్తం అయితే రేపటి దినములో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా ఉంది, బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి వాస్తవాలను మనం ముందు పెట్టుకొని మనం గమనించి ఆ క్రైస్తవ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా మనం దాన్ని అనుసరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. లోకం ఎలా మారిపోయినా, నేడు మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎలా మారిపోయినా మనం మారకుండా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిరు ప్రయత్నం మనం ప్రారంభిద్దాం. దేవుడు దాన్ని దీవించి తన దగ్గరకు మనల్ని చేర్చుకోవాలని మనం ఆశిద్దాం. ఎవరు మారిపోయినా సరే మనం మారకుండా అటువంటి ఒక క్రైస్తవ్యాన్ని మనం చూద్దామో, అటువంటి ఒక క్రైస్తవ్యాన్ని లోకంలోకి తీసుకొని వెళ్దాం. కాబట్టి అలాగా అటువంటి ఒక క్రైస్తవ్యాన్ని చూడాలని మాకు ఇష్టం ఉంది అని కోరుకున్నట్లయితే రేపటి సభకు రండి, అందులో మనం వాటిని గురించి చర్చించుకుందాం. ఓర్పుతో విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.